టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ భారత్ ఇన్నింగ్స్ టైంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. హిట్ మ్యాన్ను ఇంగ్లాండ్ అభిమానులు అవమానించారు. బహుశా రోహిత్ కెరీర్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం కావచ్చు. రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రత్యర్థి జట్టు 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగింది భారత్. కఠిన పిచ్ మీద నిలదొక్కుని రన్స్ చేయడం చాలా కష్టంగా మారడంతో రోహిత్ రాణించడం టీంకు ఇంపార్టెంట్గా మారింది. కానీ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ దెబ్బకు హిట్ మ్యాన్ పెవిలియన్కు చేరక తప్పలేదు. జిమ్మీ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన భారత సారథి క్రీజ్ను వీడాడు. అయితే ఆ టైంలో అతనికి అవమానం జరిగింది. ఇంగ్లీష్ ఫ్యాన్స్ రోహిత్ను టార్గెట్ చేసుకున్నారు. ఆండర్సన్ బౌలింగ్లో అవుట్ అయిన రోహిత్ శర్మ నిరాశతో క్రీజ్ను వీడాడు. పెవిలియన్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ టైంలో భారత అభిమానులంతా సైలెంట్ అయిపోయారు. మంచి ఇన్నింగ్స్తో అలరిస్తాడనుకుంటే ఇలా అవుట్ అయ్యాడే అంటూ షాక్ అయ్యారు. టీంను గట్టెక్కిస్తాడనుకుంటే స్టార్టింగ్లోనే వికెట్ సమర్పించుకోవడంతో నిరాశ చెందారు. కానీ ఇంగ్లీష్ టీం ఫ్యాన్స్ మాత్రం రోహిత్ అవుట్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతడు క్రీజ్లో ఉంటే ఎటువంటి విధ్వంసం సృష్టిస్తాడో తెలిసిందే. అందుకే రోహిత్ పెవిలియన్కి వెళ్తున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న ఇంగ్లాండ్ అభిమానులు అతనికి బై బై చెప్పారు. స్టేడియంలో ఓ చోట గుంపుగా కూర్చున్న ఇంగ్లీష్ సపోర్టర్స్ బై రోహిత్ అంటూ చేతులు ఊపుతూ అవమానించారు. రోహిత్కు బై బై చెప్పడమే కాకుండా ఈలలు వేస్తూ గోల చేశారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్. హిట్ మ్యాన్ను ఇంగ్లీష్ టీం అభిమానులు అవమానించిన వీడియో ఇప్పుడు నెట్టింటి వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రోహిత్ మీద పగబట్టి మరీ అవమానించారు కదా అని ఫైర్ అవుతున్నారు. దీనికి అంతకంత అనుభవిస్తారని సెకండ్ ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్తో స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు అంటున్నారు. రోహిత్ను అవమానించారు కదా, ఇక సిరీస్లో ఇంగ్లాండ్ ప్లేయర్లు బ్యాటింగ్కు వస్తే ఇచ్చి పడేస్తామని కామెంట్ చేస్తున్నారు. అయితే తన అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్తో కెప్టెన్సీతో ఎంతోమంది అభిమానాన్ని చొరగొన్నాడు రోహిత్. ప్రత్యర్థి జట్టు వాళ్ళ అభిమానులు కూడా హిట్ మ్యాన్ ఇష్టపడతారు. అలాంటిది ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇలా అవమానించడంపై విమర్శలు వస్తున్నాయి. మరి రోహిత్కు జరిగిన అవమానంపై మీరే